హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనం ఫస్ట్ టైం ఒకరిని కలిసినప్పుడు వాళ్ళు ఎలాంటి వారో తెలుసుకోవడానికి చాలా ఆసక్తి చూపిస్తూ ఉంటాం. మన ఆఫీస్లో మనతో పనిచేసే వాళ్ళు, మన కొత్త ఫ్రెండ్స్, ఇలా అందరి గురించి అర్థం చేసుకోవడం అవసరం ఉంది. కానీ ఇది చాలా కష్టమైన విషయం కదా. దానికోసమే నా దగ్గర కొన్ని దారులు ఉన్నాయి. నేను అందరిని జడ్జ్ చేసి చెప్పట్లేదు, వారు ఎలాంటి వారు అని కొన్ని విషయాల బట్టి అర్థం చేసుకుని చెప్తున్నాను. ఒకరి గురించి పూర్తిగా తెలుసుకుని వాళ్ళతో ఉండడం వలన మనకి యూస్ఫుల్ గా ఉంటుంది. ఈ వీడియో చూసిన తర్వాత కొత్త వ్యక్తులను చూసిన వెంటనే వాళ్ళు ఎలాంటి వారో తెలుసుకోవడానికి ఈ వీడియోలో 15 సైకాలజీ టిప్స్ నేను చెప్పబోతున్నాను. రాని వీడియో లోపలికి పోదాం. చాలా యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. అండ్ మన ఛానల్ ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. నెంబర్ 1, ఐ కాంటాక్ట్. మన ఎదురుగా ఉన్న వాళ్ళ కళ్ళను చూస్తూ మాట్లాడడం. మనం వాళ్ళ కళ్ళను చూస్తూ మాట్లాడడం వల్ల మనం చాలా విషయాలు తెలుసుకోవచ్చు. చాలా మంది మనతో మాట్లాడుతున్నప్పుడు చాలా తప్పులను, చాలా మాటలు మార్చి చెప్తూ ఉంటారు. అదే మనం వాళ్ళ కళ్ళను చూస్తూ మాట్లాడడం వల్ల వాళ్ళు నిజం చెప్తున్నారా, అబద్ధం చెప్తున్నారా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఒకరితో ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేసినప్పుడు ఒక కొత్త ఫీలింగ్ ఇద్దరికి తయారవుతుంది. నెంబర్ 2, ఐబ్రోస్. మనం ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు కంఫర్ట్ గా ఫీల్ అవ్వాలి అంటే మనం వాళ్ళ ఐబ్రోస్ ని నోట్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే మన మాటల్లో వాళ్ళకి ఎలాంటి ఫీలింగ్ ఉందో తెలుసుకోవచ్చు. ఎలా తెలుసుకోవాలంటే మన ఐబ్రోస్ లో 3 ఎమోషన్ తెలుసుకోవచ్చు. 1, సర్ప్రైజ్, 2, వరీ, 3, ఫియర్. మన ఆపోజిట్ వాళ్ళ కండ్రెప్పలు నోట్ చేస్తూ ఉన్నప్పుడు ఈ విషయాలు ఈజీగా తెలుస్తుంది. మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళ కండ్రెప్పలు తేలికగా పైకి ఉన్నట్టు అయితే వాళ్ళు రిలాక్స్ గా, కూల్ గా, హ్యాపీగా ఉన్నట్టు అర్థం. తరువాత ఈ విధంగా కిందకి ఉన్నట్టు అయితే మన మాటల్లో ఇంట్రెస్ట్ లేదు అని అర్థం. ఒకరి ఐబ్రోస్ చూస్తూ వాళ్ళ ఎమోషన్ ని ఈజీగా అర్థం చేసుకోవచ్చు. డౌట్ ఉంటే మీరు కూడా ఒకసారి చెక్ చేసి చూడండి. నెంబర్ 3, స్మైల్. సమ్ టైమ్స్ మన నవ్వు కూడా అబద్ధం కావచ్చు, కానీ నవ్వేటప్పుడు వాళ్ళ కళ్ళను చూస్తే ఆ నవ్వు నిజమా అబద్ధమా తెలుసుకోవచ్చు. అది ఎలా అంటే, నిజంగా నవ్వినప్పుడు కళ్ళు యొక్క మూల భాగంలో చిన్నగా క్లోజ్ అవుతుంది కన్ను రెప్పలు. ఇది మీరు కరెక్ట్ గా నోటీస్ చేశారంటే మీరు కనుక్కోవచ్చు. చాలా మంది నవ్వేటప్పుడు జెన్యూన్ గా ఉండకుండా చాలా మంది నవ్వేస్తూ ఉన్నారు. మనం కూడా మాట్లాడుతున్నప్పుడు ఎదురుగా ఉన్న వారితో పాజిటివ్ రెస్పాన్స్ కోసం ఫేక్ నవ్వేస్తూ ఉన్నాం. కానీ ఇంకా మీరు నిజంగా నవ్వండి. ఎదుటి వారి నవ్వు నిజమా అబద్ధమా తెలుసుకోండి. నెంబర్ 4, వాట్ దే సే. మనం ఒకరిని ఫస్ట్ టైం కలిసినప్పుడు మన గురించి కొన్ని విషయాలు షేర్ చేసుకుంటాము. అందులో మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు. ఎందుకంటే ఒకరిని మొదటిగా కలిసిన వెంటనే చాలా దగ్గర చేసుకుని మాట్లాడేస్తూ ఉంటారు. ఇలా మాట్లాడే వాళ్ళు మనకి ఆపద చేయవచ్చు. ఎందుకంటే మనం వాళ్ళకి తెలియకుండానే ఎలా దగ్గర మనిషిలా మాట్లాడగలరు. వాళ్ళు చెప్పిందన్నీ అబద్ధాలు అయి ఉండవచ్చు. మొదట్లో వాళ్ళకు ఏమి తెలియనట్టు కనిపిస్తారు. అదే సమయంలో అతని బుద్ధి చూపిస్తూ మనకు ఆపద తేవచ్చు. మనసులో ఒకటి పెట్టుకుని బయట ఒకటి మాట్లాడతారు. అది వాళ్ళ మొహంలో ఎక్స్ప్రెషన్ చూసే చెప్పవచ్చు. ఇలాంటి మనుషుల నుంచి మీరు దూరంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇలాంటి వ్యక్తులు మీ లైఫ్ లో ఎవరైనా కలిసి ఉంటే 1 and 2 లైన్ లో కామెంట్లు చెప్పండి. నెంబర్ 5, పారా లాంగ్వేజ్. ఒకరు మాట్లాడుతున్నప్పుడు అందులో డిఫరెంట్ స్టైల్ ఉండవచ్చు. దాన్ని బట్టి వాళ్లకు మనకు ఎలాంటి భావం ఉందో తెలుసుకోవచ్చు. ఒకరితో మనం మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు దానికి సరిగ్గా ఆన్సర్ చెప్పకుండా వెళ్ళిపోతే వాళ్లకు మన మాటకి మర్యాద లేదు అని అర్థం. వాళ్లకు ఇంట్రెస్ట్ లేనప్పుడు మీరు టైం వేస్ట్ చేసుకోకండి. కొంతమంది మనం మాట్లాడుతున్నప్పుడు ఏది మాట్లాడినా ఎగతాళిగా మాట్లాడతారు. వాళ్ళు మనం చెప్పే మాటలకి ఆపోజిట్ గా ఉంటారు. వీళ్ళ దగ్గర కూడా మీ సమయం వేస్ట్ చేసుకోకండి. నెంబర్ 6, సైడ్ గ్లాన్స్. మనం ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు మనలోని శరీరం, కళ్ళు నేరుగా వాళ్ళని చూస్తూ ఉండాలి. అలా కాకుండా సైడ్ కి తిరిగినట్టు గమనిస్తూ ఉంటే వాళ్ళ శరీరం వేరే పక్క తిరిగి ఉంటే ఆ ప్లేస్ లో నుంచి వెళ్ళిపోదాం అని ట్రై చేస్తూ ఉన్నారు అని అర్థం. మీరు ఎప్పుడు మాట్లాడేస్తారు, నేను ఎప్పుడు వెళ్ళిపోవాలి అని వెయిట్ చేస్తూ ఉంటారు అని కూడా చెప్పవచ్చు. మన మాటల్లో కొంచెం కూడా ఇంట్రెస్ట్ లేకపోతే అందరూ ఇలాగే ఉంటారు. నెంబర్ 7, ఫ్రీక్వెంట్ నోడింగ్. ఏదైనా జరిగింది మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎదురుగా ఉన్నవారు చెప్తున్న దానికి ఆన్సర్ గా తల ఊపుతూ ఉంటే వాళ్ళు ఏమైనా మాటలను వినేటప్పుడు ఇలా తల ఊపుతూ ఉంటారు. కానీ కొన్నిసార్లు చూసి ఉంటే తెలుస్తుంది. మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు కంటిన్యూగా వాళ్ళ తలను ఊపుతూ ఉంటే ఒకవేళ మీరు తప్పు చెప్పినా కూడా వాళ్ళ తల ఊపుతూనే ఉంటారు. ఇలా ఎందుకంటే ఒకరు తలని ఊపుతూ ఉంటే వాళ్లకు మన మాటలు నచ్చట్లేదు అని అర్థం, కానీ బలవంతంగా వింటున్నారు అని అర్థం. ఇలా కాకుండా ఒకరితో మాట్లాడుతున్నప్పుడు వాచ్ ని చూడడం, లేకపోతే ఏదైనా ఒక వస్తువుని తీసుకుని ఆడుతూ ఉండడం, మాటికి తలని ఊపుతూ ఉంటే వాళ్ళకి మీ మాట్లాడుతుండడం ఇంట్రెస్ట్ గా లేదు అని అర్థం. నెంబర్ 8, చిన్ అండ్ జావ్. చాలా మంది ఏదైనా ఆలోచిస్తున్నప్పుడు వాళ్ళ కళ్ళను ఆర్పడం ఆపేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళు ఏదైనా ఒక విషయంలో డీప్ గా ఆలోచిస్తున్నారని అర్థం. వాళ్ళు వాళ్ళ గెడ్డం కాడ ఎప్పుడు చేతులు పెట్టుకుని టచ్ చేస్తూ ఉన్నారు అంటే ఇది వారు ఒత్తిడికి గురవుతున్నారని అర్థం. మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళు గెడ్డం కాడ చేతులు పెట్టుకొని తడుముతూ ఉంటే వాళ్ళు ఇంకా ఒత్తిడికి గురవుతున్నారని అర్థం. నెంబర్ 9, పోస్టర్. మన భుజాలుదా మనం ఎలాంటి వారు అందరికీ తెలిసేలా చేస్తుంది. మన 2 భుజాలు బాగా చాచి ఛాతిని ముందుకు ఉంచి నేరుగా మన ముందర ఉన్న వాళ్ళని చూస్తూ నడుచుకుంటూ పోవాలి. ఇలా చేసామంటే మనం ఎక్కువ నమ్మకమైన వ్యక్తిగా అందరికీ తెలుస్తుంది.
ఇది అందరి ముందర మంచి ఇంప్రెషన్ ఇస్తుంది. కానీ కొన్ని టైంలో భూమిని చూస్తూ నడుస్తారు. ఎదురుగా ఉన్న వాళ్ళని మొహం చూడకుండా వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళ 2 భుజాలు కిందకి వాలి నడుస్తూ ఉంటారు. ఈ విధంగా ఉంటే తన మీద తనకే నమ్మకం లేదని అందరికీ అర్థమవుతుంది. ఇది ఒక బ్యాడ్ ఇంప్రెషన్గా అందరికీ తెలుస్తుంది. కొత్తగా ఎవరైనా కలిస్తే ఇది గుర్తుపెట్టుకోండి. సరే, మీరు ఇంకా ఎలా నడుస్తారో కామెంట్ చేసి చెప్పండి. నెంబర్ 10, రుబ్బింగ్ హ్యాండ్స్. కొన్ని సమయంలో మన 2 చేతులను రుద్దుతూ ఉంటారు. ఇది ఒక పాజిటివ్ అయిన విషయం. ఇది మనకు తెలియకుండానే కొన్నిసార్లు జరుగుతుంటుంది. ఈ విధంగా చేతులు రుద్దుతూ ఉంటే ఎదుటి వారికి మంచి నమ్మకం ఇస్తుంది అని చెప్తారు. ఎవరైనా ఒకరు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మన 2 చేతులను రుద్దుతూ ఉంటే వాళ్ళు మాట్లాడే విషయంలో మీకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందని అర్థం. మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళ చేతులను రుద్దుతూ ఉంటే మీరు చెప్పే మాటలకి వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ ఉంది అని అర్థం. దానికి మీరు సంతోషపడవచ్చు. నెంబర్ 10, హ్యాండ్ షేక్. మనం ఒకరికి షేక్ హ్యాండ్ ఇవ్వడం వల్ల కూడా వాళ్ళ గురించి మనం తెలుసుకోవచ్చు. వాళ్ళు చేతిని ఎలా ఇస్తున్నారో దాన్ని బట్టి మనం వాళ్ళని ఒక అంచనా వేయచ్చు. వాళ్ళు మీకు తేలికగా మందంగా చేతిని ఇస్తే వాళ్ళు మిమ్మల్ని ఎక్కువ ఇష్టపడుతున్నారు అని అర్థం. అలా కాకుండా వాళ్ళ చేతిని ఇస్తే ఎక్కువ హార్డ్గా నలిపినట్టు ఉంటే వాళ్ళు మనకు ఏదో హెల్ప్ చేస్తారు అని అర్థం. చేతిని బాగా లాంగ్ హ్యాండ్ ఇచ్చినట్టు అయితే వాళ్ళు తెలివైన వ్యక్తిగా అర్థం. చాలా షార్ట్గా లైట్గా టచ్ చేశారు అనుకుంటే వాళ్ళు మనల్ని కోరుకుంటున్నారని అర్థం. అంటే మీతో వాళ్ళకి డీప్ కనెక్షన్ కావాలని కోరుకుంటున్నారు. నెంబర్ 12, లీనింగ్ ఇన్ ఆర్ అవే. ఒక టైంలో మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు మన మాటల్ని నేరుగా నిలబడకుండా కొంచెం వంగి మన మాటలను వింటా ఉంటే వాళ్ళకి మీ మాటల మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది అని అర్థం. ఒకరు మన పక్కన క్లోజ్గా వాలి మనల్ని మాట్లాడుతూ ఉంటే వాళ్లకు మీ మీద ఎక్కువ నమ్మకం ఉంది అని అర్థం. నెంబర్ 13, క్రోస్డ్ ఆర్మ్స్ అండ్ లెగ్స్. మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒకరు క్రాస్గా కాలు మీద కాలు వేసుకొని వాళ్ళ చేతులు 2ను క్రాస్గా పెట్టి ఉన్నారు అంటే అది ఒక మంచి విషయం కాదు. వాళ్ళు మనకు ఓపెన్గా మాట్లాడట్లేదు అని అర్థం. అదేవిధంగా ఒకరు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళ కాళ్ళు మన పక్క లేకుండా పక్క సైడ్ ఉన్నట్టు అయితే వాళ్ళు మీ మాటలు ఆపగానే ఆ సైడ్కి వెళ్ళిపోదాం అని ఆలోచిస్తున్నారే అర్థం. మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇద్దరి పాదం ఒకే వైపు ఉన్నట్టు అయితే వాళ్ళు మనతో మంచిగా మాట్లాడాలని కోరుకుంటున్నారే అర్థం. నెంబర్ 14, ఓవరాల్ అపరెన్స్. ఒకరు ఉండేది చూసి మనకు కొన్ని విషయాలు నేర్చుకోవచ్చు. అది ఏమిటి అంటే వాళ్ళు హెయిర్ స్టైల్ పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తున్నారు, డ్రెస్సింగ్ పర్ఫెక్ట్గా ఫాలో అవుతున్నారు, వాళ్ళు చాలా స్టైల్గా మెయింటైన్ చేస్తున్నారు అంటే వాళ్ళు చాలా డిటైన్ అయిన వ్యక్తిగా ఉండవచ్చు. కొంతమంది ఎక్కువ స్టైల్గా లేకుండా ఎక్కువ మోసంగా లేకుండా రెండింటికి మధ్యలో ఉంటారు. వీళ్ళు అందరూ క్రియేటెడ్ మైండ్గా ఉంటారు. వీళ్ళకి చాలా సోమరిపోతంగా ఉంటారు. నెంబర్ 15, కాపింగ్ బాడీ లాంగ్వేజ్. మనలో ఉన్న కొంతమంది మన బాడీ లాంగ్వేజ్ని అలాగే కాపీ చేస్తారు. మనం ఎలా నడుస్తాం, ఎలా డ్రెస్సింగ్ స్టైల్ ఉంటుందో, మనం ఎలా మాట్లాడతాం గమనించి వాళ్ళు కూడా అలాగే చేస్తారు. అలా చేశారంటే వాళ్ళకి మనం చాలా నచ్చామని అర్థం. వాళ్ళు మనల్ని అట్రాక్ట్ చేయడానికి ఇలా ట్రై చేస్తున్నారు అని అర్థం. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. ఇలాంటి ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.